ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్‌గా విడుదలైనటువంటి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌కి సంబంధించి దానికి సిలబస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది? ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఈ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌లో కొన్ని రకాల పోస్టులను నోటిఫై చేశారు. గ్రాడ్యుయేట్ లెవెల్‌కి ఏ పోస్టులున్నాయి? అలాగే +2 కేటగిరీ కిందకి ఏ పోస్టులొస్తాయన్నది చూద్దాం. ముందుగా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులను గనుక చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్ అండ్ టైపిస్ట్, అలాగే స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజర్. వీటిలో ఎక్కువ శాతం పోస్టులు మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కే ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌కి వచ్చేటువంటి పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 8113 పోస్టులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా +2 కేటగిరీ కిందకి వచ్చేటువంటి పోస్టులు ఏంటని చూసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్స్ క్లర్క్, దాంతోపాటు కమర్షియల్ అండ్ టికెట్ సూపర్వైజర్. ఇది జూనియర్ లెవెల్ అనమాట. సీనియర్ లెవెల్ ఏమో గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కిందకు వస్తుంది. ఇది జూనియర్ లెవెల్ కాబట్టి +2 క్వాలిఫికేషన్ కిందకు వస్తుంది. ఇవి ఈ ఎన్‌టీపీసీలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే కనుక ఎగ్జామ్ అనేది సాధారణంగా 3 ఫేజులుగా చెప్తారు. ఒకటి CBT 1, 2 CBT 2, మూడోది టైపింగ్ టెస్ట్ అంటాం. CBT 1కి CBT 2కి సిలబస్ అనేది సేమ్ ఉంటది. అలాగే ఎగ్జామ్‌కి ఇచ్చేటువంటి టైం కూడా 90 నిమిషాలే ఉంటది 2 ఎగ్జామ్స్‌కి. మరి డిఫరెన్స్ ఎక్కడ అంటే ఒకటి CBT 1 ఎగ్జాము 100 మార్కులకి కండక్ట్ చేస్తే CBT 2 ఎగ్జాము 120 మార్కులకి కండక్ట్ చేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రెండిటికి సిలబస్ ఒకటే అయినప్పటికీ CBT 1లో సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ ఒకలా ఉంటుంది. CBT 2లో సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ వేరేలాగా మారుతుందన్నమాట. సో, ముందుగా అసలు సిలబస్‌లో ఏముంటాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో, ఈ మ్యాథమెటిక్స్‌కి CBT 1లో వెయిటేజ్ వచ్చి 30 మార్క్స్ ఉంటుంది. CBT 2లో వెయిటేజ్ వచ్చి 35 మార్క్స్ ఉంటుంది. రెండో కేటగిరీ వచ్చి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుందన్నమాట. సో, అర్థమెటిక్ రీజనింగ్‌లో పార్ట్స్ ఉంటాయి కదా! సో, వాటిలో రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే డెసిషన్ మేకింగ్ లాంటివి వీటి మీద క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, దీనికి కూడా సేమ్ వెయిటేజ్ మ్యాథ్స్‌కున్నట్టే CBT 1లో 30 మార్క్స్, CBT 2లో వచ్చేటప్పటికి ఇదే సబ్జెక్ట్‌కి 35 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇంకా మూడో పోర్షన్ వచ్చి మనకి జనరల్ అవేర్‌నెస్. ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ అనేటప్పటికి మొత్తం ఎంటైర్ జీఎస్‌లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ పోర్షన్స్ ఇందులోనే ఉంటాయి. 21 టాపిక్‌లు మనకి జనరల్ అవేర్‌నెస్ కిందకుంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా మ్యాథ్స్ ఎంతుంది, ఇంటెలిజెన్స్ టాపిక్ ఏమున్నాయి, అలాగే జనరల్ అవేర్‌నెస్ కిందకి ఏమేమి టాపిక్స్ వస్తాయనేది డీటెయిల్‌గా చెప్పుకుందాము. సో, ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్ కిందకొచ్చేటువంటి వెయిటేజ్ చూసుకున్నట్లయితే CBT 1లో 40 మార్క్స్ ఉంటుంది. CBT 2లో 50 మార్క్స్ ఉంటుంది. 10 మార్కులు వెయిటేజ్ అనేది అదనంగా ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి రెండు కూడా ఈ CBT ఆ పేరులోనే ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. సో, రెండు కూడా కంప్యూటర్ బేస్డే జరుగుతాయన్నమాట. ఇంకా మూడో ఫేజ్ వచ్చి టైపింగ్ టెస్ట్ అంటాం. ఈ టైపింగ్ టెస్ట్‌కి ఏంటంటే ఇంగ్లీష్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్‌తో టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అంతకన్నా ఇంకా ఎక్కువ కూడా చెయ్యొచ్చు. అది మీ కేపబిలిటీస్‌ని బట్టి ఉంటాయి. మినిమమ్ అయితే కనీసం 30 వర్డ్స్ పర్ మినిట్‌కి తగ్గకుండా చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళకే ఈ థర్డ్ ఫేజ్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దాం. సో, దీనికి ముందుగా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటివి రావాల్సి ఉంటుంది. ఈ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రతి కేటగిరీకి వారికి కేటాయించినటువంటి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వేరుగా ఉంటాయన్నమాట. సో, ముందు జనరల్ కేటగిరీని కనుక తీసుకున్నట్లయితే కనీసం 40% మార్క్స్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్‌గా ఉంటాయి. అదే ఓబీసీ మరియు ఎస్సీ కేటగిరీలు రెండింటికి కూడా 30% ఆఫ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. అదే ఎస్టీ కేటగిరీ అయితే కనుక 25% మార్క్స్‌ని మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్‌గా చెప్తాం. మరి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతాయా అంటే లేదు. దీన్ని మళ్ళా సెలక్షన్ ప్రాసెస్ కోసం కట్ ఆఫ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే CBT 1లో మనకి అనేక షిఫ్ట్స్‌లో జరుగుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి. CBT 1 ఎగ్జామ్ అందరికీ ఒకేసారి జరగదు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఎక్కువ మంది అప్లై చేస్తా ఉంటారు కాబట్టి. సో, ఒక్కొక్క పేపర్‌లో ఒక్కొక్క రకమైనటువంటి టఫ్‌నెస్ అనేది ఉంటుంది. సో, ఆ టఫ్‌నెస్‌ని బేస్ చేసుకొని పేపర్‌ని ఫస్ట్ నార్మలైజేషన్ అనేది చేస్తారు. ఇలా షిఫ్ట్‌ల వారీగా ఉన్నటువంటి ఎగ్జామ్స్‌లో నార్మలైజేషన్ చేస్తారనమాట. సో, అట్లా చెయ్యంగా
ఒక కట్ ఆఫ్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అయితే కనుక 75-85 మార్క్స్ కనుక వచ్చినట్లయితే CBT 1లో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. కట్ ఆఫ్ ఎక్కువగా ఈ మధ్యలో మార్క్స్‌లోనే ఉండడం జరుగుతుంది ఎక్కువగా. కానీ ఆ సంవత్సరం NTPC కట్ ఆఫ్ అనేది మారుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒకే కట్ ఆఫ్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ 75-85 ఎక్కువగా తరచు కట్ ఆఫ్ ఉంటూ ఉంటుంది. అలాగే ఓబీసీ కేటగిరీకి వచ్చేటప్పటికి 70-80 మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్. అలాగే SC/ST కేటగిరీస్ వచ్చేటప్పటికి 60-70 మధ్యలో ఉన్నట్లయితే కనుక సేఫ్ జోన్‌లో ఉన్నారు వీళ్ళు అని చెప్పొచ్చు అనమాట. ఇకపోతే సిలబస్‌లో అసలు ఏమేమి ఉంటాయి? మనం టాపిక్స్ ఏంటన్నది చెప్పుకున్నాం. కానీ ఆ టాపిక్స్‌లో ఒక్కొక్క దాంట్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి, ఏమేం చాప్టర్స్ ఉంటాయి అనేటువంటిది డీటెయిల్డ్‌గా చూద్దాం. ముందుగా మ్యాథమెటిక్స్ సిలబస్‌ని తీసుకున్నట్లయితే నెంబర్ సిస్టము, LCM అండ్ HCF, రేషియోస్, స్క్వేర్ రూట్స్, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే రీజనింగ్ సిలబస్కి వచ్చేటప్పటికి దీంట్లో మనకి పజిల్స్, సిలోజిజం, ఎనాలజీ, నెంబర్ సిరీస్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఆడ్ వన్ అవుట్, సీటింగ్ ఆర్డర్, డైరెక్షన్స్, దాంతోపాటు కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెసిషన్ మేకింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి అన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ లాజికల్ రీజనింగ్ కిందకు వస్తాయి. ఇక జనరల్ అవేర్నెస్, ఇదే అన్నిటికన్నా కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్. అలాగే 21 టాపిక్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో దీంట్లో జనరల్గా మనం జనరల్ సైన్స్లో ఉండేటువంటి టాపిక్సే ఉంటాయి అనుకుంటాం. ఏది మనకి గ్రూప్స్కి కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్. అయితే ఈ జనరల్ స్టడీస్తో పాటు ఎన్నో అదనపు టాపిక్స్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఏన్షియన్, మెడివల్, మోడర్న్ హిస్టరీ వరకు, ఫ్రీడమ్ స్ట్రగుల్ వరకు కూడా ఉంటుంది. అలాగే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ 2 ఉంటాయి. ఇక్కడ మీరు ఒకవేళ కనుక స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉండదు. అంటే లైక్ స్టేట్ ఎకానమీ కానీ, స్టేట్ జోగ్రఫీ కానీ, స్టేట్ హిస్టరీస్ కానీ ఇలాంటివి కూడా ఉండవన్నమాట. అంతా కూడా ఇండియా పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇండియా దాంతోపాటు వరల్డ్ పర్స్పెక్టివ్లో కూడా ఉంటుంది. జోగ్రఫీ అయితే వరల్డ్ జోగ్రఫీ చదవాల్సి ఉంటుంది, ఇండియన్ జోగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. ఫిజికల్ జోగ్రఫీ, అలాగే హ్యూమన్ జోగ్రఫీ అండ్ ఎకనామిక్ జోగ్రఫీలు 3 కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, గవర్నెన్స్, ఇది కూడా చదవాల్సి ఉంటుంది. ఇక సైన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ CBSE అప్ టు 10th క్లాస్ వరకు జనరల్ సైన్స్ చదవాలి. దాంతోపాటు స్పేస్ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీస్కి సంబంధించి ఇండియా మీద ఫోకస్ చేస్తూ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే వరల్డ్లో వస్తున్నటువంటి ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా చదవాల్సి ఉంటుంది. వీటికి అదనంగా ఆర్ట్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అలాగే హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా, ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ కావచ్చు, జీకేలో ఉన్నటువంటి హిస్టారికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ పర్సన్స్, వాళ్ళ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎబ్రివేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ WHO, దీన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. ఇట్లాంటి ఎబ్రివేషన్స్, కామన్ ఎబ్రివేషన్స్ అనమాట. అలాగే UN, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, UNO, దానిలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఫేమస్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటి యొక్క సమ్మిట్స్, మీటింగ్స్ జరిగితే వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్గా జీకేకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకి స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి టోర్నమెంట్స్, ఒలింపిక్స్ లాంటివి, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఉంటాయి. టైటిల్స్ ఏవైతే ఉన్నాయి, వింబుల్డన్ టైటిల్, ఫ్రెంచ్ ఓపెన్, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నవి. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నాయి, స్పెసిఫిక్గా ఇండియా రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి, దాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి మెకానిజం పనిచేస్తుంది ఇండియాలో, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ కూడా మనకి 21 టాపిక్స్ జనరల్ అవేర్నెస్ కిందకు వస్తాయి అన్నమాట.
సో ఇటువంటి టాపిక్స్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి అలాగే టెస్ట్లకు సంబంధించి ఆర్ఆర్బి టెస్ట్లకు సంబంధించి మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి కోర్సులను కూడా అందించడం జరుగుతుంది. ఫస్ట్ కామెంట్లో దాన్ని పిన్ చేసి కూడా పెడతాము, చూడండి ఒకసారి. అండ్ ఇది సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. మరి దీనికి సంబంధించినటువంటి టిప్స్ అలాగే ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మరిన్ని ఇతర వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.